మానవ విలువలు మంట కలిసిపోతున్నాయి. ప్రేమ పేరుతో అయిన వాళ్లను చంపుకుంటున్నారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడి ఆ తర్వాత అడ్డుపడటంతో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. హైదరాబాదులో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి 16 ఏళ్ల బాలిక కన్న తల్లినే హత్య చేసింది. ఈ సంఘటన జీడిమెట్లలో జరిగింది. జీడిమెట్లలోని ఎన్ఎల్బి నగర్కు చెందిన బాలిక 10వ తరగతి చదువుతుంది. బాలికకు శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారింది. విషయం తల్లికి తెలియడంతో బాలికను మందలించింది. 10వ తరగతి చదువుకోవాలని హెచ్చరించింది. ఈ క్రమంలో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ప్రియుడితో కలిసి హతమార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బాలిక ఆమె ప్రియుడు శివ, అతడి సోదరుడు యశ్వంత్ కలిసి హత్య చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్. దేవిక హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిని కన్న కూతురు 16 ఏళ్ల కూతురు కన్న తల్లిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మానవ విలువలు మంట కలిసిపోతున్నాయి. ప్రేమ పేరుతో అయిన వాళ్ళని చంపుకుంటున్న పరిస్థితులు దారుణమైనవి. తెలిసి తెలియని వయసులో ప్రేమలు పడి ఆ తర్వాత అడ్డు చెప్పడంతో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే మరొకటి మన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఈ ప్రియుడితో కలిసి 16 ఏళ్ల బాలిక 10వ తరగతి చదువుతున్న అమ్మాయి కన్న తల్లిని హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జీడిమెట్లలోని ఎల్ఎన్బి నగర్ చెందిన బాలిక 10వ తరగతి చదువుతుంది. బాలికకు శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడగా అది కాస్త ప్రేమగా మారింది. ప్రస్తుతం ఈ విషయం తెలిసిన తల్లి అమ్మాయిని మందలించడంతో పద్ధతి మార్చుకోవాలని చెప్పి తల్లి చెప్పడంతో ఈ క్రమంలో తల్లిపై కోపం పెంచుకున్న బాలిక ప్రియుడితో కలిసి హతమార్చాలని నిర్ణయం తీసుకుంది. దీంతో బాలిక ఆమె ప్రియుడు శివ, అతడు సోదరుడు యశ్వంత్ కలిసి హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ బాసిద్.